ప్రజల మన ప్రభువు మన రక్షకుడు యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామం అందరికీ ఉదయకాల సమయన శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ లేఖనమును మనం చూద్దాం. దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకూల సమయమందు మన యొక్క మొరను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. అనుకూల సమయమందు, మరి ఆయనకు అనుకూల సమయము, మరి నీవు మొరపెట్టే సమయం ఉండాలి. మరి అట్టి అనుకూలమైన సమయమందు నీ మొర దేవుడు ఆలకించి మరి మనందరి పక్షముగా ఆయన మాకు ఉత్తరం సమాధానం దయచేస్తూ ఉన్నారు. ఇటు దయచేస్తున్నటువంటి ఈ దేవుడు ప్రభు యొక్క రక్షణ దినమున ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. మనము ఎలా ఉండాలో, మన స్థితి ఎలా ఉండాలో, మన యొక్క మొర ఎలా ఉండాలో దేవాతి దేవుడు మనకును విశ్వాసులందరికీ కూడా తెలియజేస్తారు. మరి నీ యొక్క అనుకూల సమయమును దేవుని యొక్క అనుకూల సమయమునకు మరి తోడై ఉండాలి. అట్టి నీ ప్రార్థన దేవుని యందు నిలకడగలిగినటువంటి ప్రార్థన ఉండగలిగితే, విశ్వాసపరమైన ప్రార్థన నీలో ఉంటే అదే అనుకూల సమయం. అప్పుడు నీ మొరను దేవుడు ఆలకిస్తాడు, మన మొరను దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన ఆ దేవుడు మనకు రక్షణను దయచేస్తాడు. ఖచ్చితంగా మనకు సమాధానకర్త అయిన దేవాతి దేవుడు మనలను రక్షిస్తాడు. ఈ రీతిగా మనము దేవుని చేత రక్షింపబడాలి, ఆయన సమాధానం మనకు కావాలి, మన యొక్క ప్రార్థన ఆయన వినాలి అనుకున్నట్లయితే అందరము కూడా తలలు వంచుకుందాం. ఈ దినం నుండి దేవుని కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రేమ స్వరూపి, నీ పాద పద్మములకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. నీవిచ్చినటువంటి ఈ వాగ్దానము మా అందరి జీవితములలో నిశ్చయముగా నీవు ఈ దినం నుండి ఫలింపచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.